వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి. చూసావా, నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేనుండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? హాలాహలం బుచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని. మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి. పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ, వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. అందుకే ఒక నానుడు ఉంటుంది, పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటుంటారు. పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి. అందుకని అమ్మతో అంటాడు, నువ్వు జగజ్జననివి, పిల్లలు ఏడుస్తున్నారు, తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి, అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చక కరళము వారించుటొప్పు కమలదలాక్షి. మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు, నారాయణ నారాయణి. రేపు లక్ష్మీ కళ్యాణం విందురు గాని అందరూ వచ్చి ఆయన్ని దెప్పి పొడుస్తారు. నల్లగా ఉన్నాడు, పెద్ద పెళ్లి కొడుకు వచ్చాడు బొల్లిగద్దనికి వచ్చి, ఇంత గొప్పవాణ్ణి పెద్ద వనమాల వేసుకుంటానంటాడు. లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్ర వచ్చేసాడు, జీలకర్ర బెల్లం పెట్టమని అన్నారు. అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలుసా అండి? రేపు ఆ ద్విపద చెప్తాను, మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను. ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి. నారాయణి, మా అమ్మే, అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి. ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు. నలుపు గొప్పతనం ఎంతో అని అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది. నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే. అలాంటివి చెప్పి ఏమిటో నలుపు అంటారు, మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు. అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున. రేపు వస్తుంది పార్వతి లక్ష్మీ కళ్యాణంలో చూద్దురు కానీ. అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి, పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు. ఇద్దరూ ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు, పరమశివుడి పక్కకి. అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు, మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నింటినీ నిలబెట్టాలి. లోకాలకు ఇబ్బంది వచ్చింది, మీ అన్నయ్య కూడా వచ్చాడు. బావమరిది బతకగోరుతాడు. బావమరిది వచ్చినప్పుడు పెద్ద అతిథి. మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు, ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు, మీ అన్నయ్య ఏమైనా అనుకోడు, నా వల్ల అలా అవుతుందో అంటే. అందుకని నేను చేసేస్తాను. వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి. ఈ శివకేశవుల మధ్య భేదాలు చెప్పే వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు, ఏ పురాణంలో లేనిది. అందుకని హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర. నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా? రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలరసము క్రియన్. వీక్షింపుము నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని. దానివల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో? ఏం భయం లేదు, నువ్వు అలా చూస్తుండు. ఎలా తింటానో తెలుసా? తినేటప్పుడు పండు నోట్లో పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. ఇదొక దివ్యమైన లీల, నా లీల. ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ. అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది. నువ్వేం చేస్తావో తెలుసా? హాయిగా అలా కూర్చుని వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఇంత మాత్రం బెంగెట్టుకోక మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూద్దుగారివి అన్నాడు. అంటే ఆవిడంది, సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. భార్యలు సాధారణంగా ఓ మాట అంటుంటారు, వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పనేమో అనుకున్న దాన్ని చేయడానికి ఈయన పెద్ద పునాది వేస్తాడు. వేసి ఈశ్వరి అంటే నాకు నోటికి గబుక్కుని వచ్చేస్తుంది, ఏదో ఇలా చేస్తే మనకి చాలా మంచిది, చక్కగా ఏమిటి మనుష్యులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చెయ్యాలి కదా, ఏం పర్వాలేదు, అంతగా అయితే వచ్చే నెల జీతంలోనో ఎక్కడో మనం దాచుకుందాం ఓ 1000 రూపాయలు, ఈ నెల ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఆవిడ ఏమంటుంది, ఓహో వీడికి అటువైపు ఉంది, అందుకని ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకుని, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటుంది కదండి. అలాగే అంది పార్వతీదేవి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే. కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాడు పరీక్షిత్.
ఏమయ్యా లోకమంతా హలాహలం పుచ్చుకోమంది, ఎంత మంచం మీద ఉన్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది? నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకో 4 మాత్రలు వేసి లాగే అవతల బారిద్దరు అంద కదా. అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు, పెద్దింటమ్మ అని పేరు. పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. అంటే పోతన గారు, వ్యాస భగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా. పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసా? మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరల మనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, అయినా తాగమంది. ఎందుకంతో తెలుసా? ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా? తాగేయమంది. తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది. అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది. లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో? ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం, పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడమే. కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మా సర్వమంగళ, నన్ను కొట్టిన గాడిది కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ. ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో. దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాల్లో. కాబట్టి మంగళసూత్రము నెంతమది నమ్మినదో శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పోతన గారు. మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలతవ తక్కాల కలనా నశంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలాహలం మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు. ఆయన గొప్పే ఉందమ్మా, అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు. ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి. ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ. ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే అవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు. అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని. ఏవి పెట్టుకోవాలి? 4 తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని, అందుకే అమ్మవారికి సౌభాగ్యద ఇని అని పేరు. ప్రపంచంలో 8 ఉన్నాయి సౌభాగ్య వస్తువులు. వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందులో ఉప్పు ఒకటి. అందుకే ఉప్పొద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు. భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని. అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసి వదిలేస్తారు. తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి. అందుచేత ఉప్పు, పెరుగు, అనుములు, తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి. ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వం ఉంటుంది, సౌభాగ్య వస్తువు. అందుకే తాటంక మహిమ అంటారు. అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి. పూర్వం తాటాకే పెట్టుకునేవారట, అందుకే తాటంక మహిమ అంటారు. తాళి అన్నది కూడా తాళ. పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో. నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది, ఉన్నది ఒక్కతే కూతురు కదా, కొడుకును. అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగపెళ్లి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటాకు కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను. తవజని తాళ కదా, అది కదా సౌభాగ్య వస్తువు అని. అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు. ఒకవేళ తీసినా భర్తకి కనపడకూడదు. ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి, ఏమంటే మీరు కాసేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి. చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి. ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమోనని తాటాకు పెట్టుకుని ఉండాలి. చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది. అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది చెవి తాటంకం.
సరే, అందుచేత అమ్మా మంగళసూత్రము నెంతమది నమ్మినదో, ఆ తల్లి మంగళసూత్ర మహాత్యమయ్యా. తన చుట్టుంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబున సర్వంకచమున్ మహావిషము నాహారించి హేలాగతిన్. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే శంభో శంకర హరహర మహాదేవ అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హలాహలమా రా అని ఆయన ఎదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగిశాడు.